హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మన జీవితంలో చాలా రాబరీలకు సంబంధించిన కథలను విని ఉంటాం. కానీ ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే మీరు షాక్కి గురవుతారు. ఈ కథలో డబ్బులు దొంగలించిన దొంగ ఇంతవరకు దొరకలేదు. అసలు ఆ దొంగ ఎవరు, ఏ దేశానికి చెందినవాడు అనేది కూడా ఇప్పటికీ మిస్టరీ. 1971 నవంబర్ 4వ రోజున దాదాపు 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి సూట్ మరియు టై వేసుకుని పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఒక బ్రీఫ్ కేస్ తో వస్తాడు. ఈ వ్యక్తి తన పేరు డాన్ కూపర్ అని చెప్పి నార్త్ వెస్ట్ ఓరియంట్ ఎయిర్లైన్స్ లో ఒక టికెట్ కొనుక్కుంటాడు. ఈ టికెట్ సియాటల్ వెళ్ళడానికి తీసుకున్నాడు. ఈ ప్రయాణం కేవలం 30 నిమిషాలు ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ పెట్టుకోండి. అలాగే మా వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మా వీడియో మరింత మందికి చేరడానికి సహాయపడుతుంది. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. టికెట్ తీసుకున్న కూపర్ 18C సీట్ లో కూర్చుంటాడు. కూపర్ కూర్చున్న కాసేపటి తర్వాత విస్కీ మరియు సోడా ఆర్డర్ చేస్తాడు. కూపర్ కూర్చున్న ఫ్లైట్ 305 మధ్యాహ్నం 2:50 టేక్ ఆఫ్ చేసిన తర్వాత కూపర్ ఫ్లైట్ అటెండెంట్ ను పిలిచి ఒక పేపర్ నోట్ ఇస్తాడు. ఫ్లైట్ అటెండెంట్ మాత్రం కూపర్ తనని ఫ్లర్ట్ చేస్తున్నాడని, ఈ పేపర్ నోట్ లో తన మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాడని అనుకున్న తాను ఆ పేపర్ నోట్ చూడకుండా తన బ్యాగ్ లో వేసుకుంటుంది. ఈ విషయం గ్రహించిన కూపర్ అటెండెంట్ ను పిలిచి, మిస్, మీరు నా పేపర్ నోట్ చూస్తే మంచిది, ఎందుకంటే నా వద్ద బాంబు ఉంది అని అంటాడు. ఈ విషయం విన్న తర్వాత ఫ్లైట్ అటెండెంట్ ఒకసారి బాంబు చూపించాలని అడిగింది. కూపర్ తన బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి బాంబుని చూపించాడు. బాంబు చూపించిన తర్వాత కూపర్ తన 3 డిమాండ్లను పూర్తి చేయాలని చెప్పాడు. $200,000 ఇవ్వాలని, అది కూడా $20 నోట్లు మాత్రమే ఉండాలని చెప్పాడు. 4 పారాషూట్లు కావాలని చెప్పాడు. సియాటల్లో దిగిన తర్వాత ఫ్యూయల్ ట్రక్ అక్కడ రెడీగా ఉండాలని చెప్పాడు. ఏ విమానమైనా ప్రయాణానికి ఎంత అవసరమైన ఫ్యూయల్ కావాలో అంతే నింపుకుని ప్రయాణిస్తోంది. కూపర్ చూపించిన బాంబు గురించి మరియు 3 డిమాండ్లను ఫ్లైట్ అటెండెంట్ పైలట్ కు తెలియజేసింది. పైలట్ సియాటల్లోని అథారిటీస్ కు ప్లేన్ హైజాక్ అయిన సంగతి చెప్పాడు. ఈ విషయం విన్న వెంటనే ఫెడరల్ అథారిటీలు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అటు ప్రభుత్వం కూడా కూపర్ అడిగిన డబ్బును సమకూర్చడానికి అనుమతి ఇస్తుంది. అక్కడ ఉన్న బ్యాంకు వాళ్ళ సహాయంతో $20 నోట్లు కలిగిన $200,000 డబ్బును ఏర్పాటు చేయడం మొదలు పెడతారు. ప్లేన్ లో ఉన్న మిగతా ప్యాసింజర్లకు మాత్రం హైజాక్ అయిన విషయం తెలియదు. మిగతా ప్యాసింజర్లకు టెక్నికల్ ఇష్యూ ఉన్నందుకు ఫ్లైట్ డిలే అవుతుందని చెప్పారు. ఇదంతా జరుగుతున్న సమయంలో కూపర్ మాత్రం ఏమి జరగనట్టు చాలా కూల్ గా నర్వస్ అవ్వకుండా అందరితో మాట్లాడుతున్నాడు. సాయంత్రం 5:24 డబ్బు రెడీగా ఉందని కూపర్ కు తెలియజేస్తారు. 5:39 ప్లేన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుంది. కూపర్ పైలట్ తో ప్లేన్ ను అందరికీ కనిపించేలా అన్ని ప్లేన్లకు దూరంగా ఆపమని కోరతాడు. ఫ్లైట్ లో ఉన్న అన్ని విండోస్ లు మూసివేయమని కోరతాడు. ఫ్లైట్ ల్యాండ్ అయిందని గ్రహించిన అధికారులు ఎయిర్పోర్ట్ మేనేజర్ చేతికి డబ్బులు మరియు పారాషూట్ ఇచ్చి పంపిస్తారు. డబ్బు అందిన తర్వాత కూపర్ అందరూ ప్యాసింజర్లను మరియు ఫ్లైట్ అటెండెంట్లను దిగి వెళ్లమని కోరతాడు. ఫ్లైట్ లో ఫ్యూయల్ నింపేటప్పుడు కూపర్ పైలట్ తో తన ఎస్కేప్ ప్లాన్ చెప్తాడు. ఫ్లైట్ తక్కువ స్పీడ్ తో మెక్సికో నగరం వైపు నడపాలని, ఫ్లైట్ ఎత్తు కూడా 10,000 అడుగులు మాత్రమే ఉండాలని తన షరతులను చెప్పాడు. పైలట్ మాత్రం ఆ విమానం కేవలం 1600 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలదని, మెక్సికో వరకు వెళ్లటం సాధ్యం కాదు అని చెప్పాడు. మధ్యలో ఇంకో స్టాప్ తీసుకుని ఫ్యూయల్ నింపుకోవాలని చెప్పగా కూపర్ సరే అని అన్నాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ గేట్స్ అలానే ఉండాలని మరియు ఎగ్జిట్ డోర్ కూడా తెరిచి మెట్లను దింపి ఉంచాలని చెప్పాడు. ఈ విషయం విన్న అధికారులు ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసి ఉండటం సాధ్యం కాదని చెప్పారు. కూపర్ మాత్రం ప్రశాంతంగా సరే అని ఒప్పుకున్నాడు. ఇవన్నీ మాటలు కూపర్ మరియు పైలట్ల మధ్య మాత్రమే జరుగుతున్నాయి. ఫెడరల్ అధికారులు మాట్లాడాలని అనుకున్నా కూపర్ అనుమతి ఇవ్వటం లేదు. ఫ్యూయల్ నింపటం కాస్త ఆలస్యం అవ్వటం వల్ల రాత్రి 7:40 కూపర్, 2 పైలట్లు, ఒక ఫ్లైట్ అటెండెంట్ మరియు ఒక ఇంజనీర్, ఇలా 5 ఆ విమానం నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటారు. విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత 2 ఫైటర్ విమానాలు వెంబడించసాగాయి. ఒక ఫైటర్ విమానం పైనుంచి, మరొక ఫైటర్ విమానం కింది నుంచి కవర్ చేస్తూ కూపర్ కు కనిపించకుండా వెళ్తున్నాయి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కూపర్ ఫ్లైట్ అటెండెంట్ ను కూడా కాక్పిట్ లో మిగతా వాళ్లతో ఉండమని చెప్తాడు. కూపర్ మనీ బ్యాగ్ ను తన ఛాతి భాగంలో కట్టడం చూసిన ఫ్లైట్ అటెండెంట్ కాక్పిట్ లోకి వెళ్లి పైలట్లకు చెబుతుంది. కూపర్ కు ఏమైనా సహాయం కావాలా అని అడగగా వద్దు అని చెప్పాడు. కాసేపటికి ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయి ఉందని వార్నింగ్ మెసేజ్ కూడా వచ్చింది. ఫ్లైట్ ప్రెషర్ లో మార్పు వచ్చింది. అనుకున్న ప్రకారంగా 2వ ఫ్యూయల్ స్టాప్ కోసం రాత్రి 10:15 నెవాడా ఎయిర్పోర్ట్ లో
విమాన ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయి ఉండగానే ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఫెడరల్ మరియు పోలీస్ అధికారులు విమానంని చుట్టుముట్టారు. ఆ విమానంలో కూపర్ లేడు అనే సంగతి కాసేపటికే వారికి అర్థమైంది. కూపర్ పారాషూట్ సహాయంతో విమానం నుంచి కిందికి దూకేశాడు. కూపర్ ఎస్కేప్ అయిన విషయం తెలుసుకున్న ఫెడరల్ అధికారులు వెతకడం మొదలు పెట్టారు. ఎంత వెతికినా కూపర్ కానీ అతను తీసుకున్న డబ్బు ఆచూకీ ఏమాత్రం తెలియలేదు. తనను చూసిన ఫ్లైట్ అటెండెంట్ల సహాయంతో స్కెచ్ గీశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 45 సంవత్సరాలు కూపర్ ని వెతికారు. కానీ ఏమీ ప్రయోజనం లభించలేదు. ఈ 45 సంవత్సరాలలో ఎంతో మందిని అనుమానించారు, కానీ కూపర్ ని మాత్రం పట్టుకోలేకపోయారు. అమెరికా హిస్టరీలో ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి కోసం వెతకటం చాలా అరుదు. ఇది డాన్ కూపర్ యొక్క కథ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.